ఘటన కూడా మీరు అక్కడ ఫేస్బుక్ లైవ్ పెట్టారు కాబట్టి ఇంత హల్చల్ అయిందని చెప్పొచ్చు. అంటే అక్కడ ఏం జరిగింది, మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు, మీ కొడుకు మీద దాడి చేస్తున్నారు అంటూ కూడా మీరు ఆ లైవ్ లో చెప్పడం జరిగింది. దాని కారణంగానే ఇది ఇంత పెద్ద ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ ఏం జరిగింది మేడం అసలు? యాక్చువల్గా ఘటన అంత పెద్దగా ఎందుకు అయింది అంటే, వీళ్ళంతా ఏం చేయాలో తెలియక మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందని పోలీసులను అడిగి, మీ దగ్గర ఏముందని మీరు తీస్తున్నారు వీడియోలను మమ్మల్ని అడిగి, మా పిల్లోడు ఉంటే మా పిల్లోడిని కూడా కొంచెం ఇలా పట్టుకొని నీ వయసు ఎంత అంటే, అబ్బాయి అసలు నిజంగా అందుకు కాదు, కానీ ప్రాథమికంగా ఎవరైనా ఎవిడెన్స్ రికార్డ్ చేయొచ్చు. సో రికార్డ్ చేసాం, అది తప్పు అంట వాళ్ళకి, అది తప్పని వాళ్ళ మీద నా మీద పైకి వస్తే, పిల్లోడని తెలియదు వాళ్ళకి. ఫస్ట్ బాబుని చూసి ఇట్లా మీదకి వెళ్ళిపోతున్నారు. వాడు కూడా నన్ను వాడిని ఏదో నాటంటే ఎవరికైనా వస్తుంది కదా పౌరుషం, నువ్వెవరు అని మా అమ్మని అంటున్నాను ఫీలింగ్లో వాడు వెళ్ళబోతుంటే మీదకి వచ్చి ఇట్లా నెట్టబోయాడు. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. అంతవరకు నేను మామూలుగానే ఉన్నాం మేమంతా. సో వాడు ఎప్పుడైతే వచ్చా నేను అప్పుడు వెళ్ళేసరికి కొంచెం అప్పటికే చాలా గొడవ రభస అయింది వాళ్ళకి నాకు. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది, సో ఇది ఇలా కాదు, వీళ్ళు లైవ్లు తీసి వాళ్ళు తీస్తున్నారు షూట్, వాళ్ళు షూట్ చేస్తున్నప్పుడు నేను ఇంకా లైవ్ మొదలు పెట్టా. అప్పటికి చాలా వరకు అయ్యింది, చాలాసేపు అయింది అప్పటికే. అదే ఫస్ట్ నుంచి పెట్టుంటే ఇంకా మీకు క్లారిటీ ఉండేది, అసలు ఏమైందో కూడా తెలియకుండా లైవ్ స్టార్ట్ అయింది. మీరు లైవ్ని చూస్తే మీకు సగం నుంచి లైవ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ముందు నుంచి పెట్టుంటే మీకు క్లారిటీ వచ్చేది. వాళ్ళు లైవ్ స్టార్ట్ చేసేసరికి అప్పుడు నాకు వెలిగింది, ఓ ఇది మనం కూడా పెట్టాలని. అప్పుడు నేను లైవ్ బట్టి మీరు హిందువులే, నాకు ఎక్కడ బాధ అంటే హిందువుల కోసం నేను పోరాడతా, హిందువుల కోసం ఫైట్ చేస్తున్నా, దేవుళ్ళ గురించి, గుళ్ళు కోసం. అక్కడ ఉన్న వాళ్ళు హిందువులు ఉన్నారు, ఒక 15-20 మంది ఉంటే అందులో 2-3 పక్కన నాకు తెలియకపోవచ్చు, మిగిలిన వాళ్ళు సగం మంది ఉన్నారా, మరి వాళ్ళకి నేను ఎవరో తెలీదా, నేనేం చేస్తున్నాను చూడట్లేదా? వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్ లిస్ట్లో ఉండుంటారు. వాళ్ళు ఒక సైకోలా బిహేవ్ చేస్తే వీళ్ళ కోసమా నేను పనిచేస్తున్నాను బాధపడ్డా. అక్కడ నాకు ఆ పెయిన్ తట్టుకోలేకపోతుంది ఇప్పటికి కూడా. వీళ్ళ కోసమా నేను బాధపడేది, వీళ్ళ కోసమా నేను పనిచేసేది, వీళ్ళందరి కోసమా నా లైఫ్ని, మొత్తం నా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి రాత్రి నిన్న 2 గంటలకి నేను ఇక్కడ నుంచి బయలుదేరిన 1 గంటకి దిగానమ్మా. నేను 1 అవర్లో తిని స్నానం చేసి వెళ్ళే టైం అంతే. ఆ టైంలో నేను బయలుదేరి మళ్ళీ వెళ్ళా. నాకు అసలు రెస్ట్ లేదు. నేను 4 రోజులుగా నేను అక్కడ ప్రోగ్రామ్స్ చేశాను, గట్టిగా పాడాను, గొంతు పోయింది.